హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేయబోతున్నాను. దానికోసం నేనైతే క్యాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసుకొని వాటర్లో అయితే కొంచెం పసుపు వేసుకొని ఇలా ఉడికించుకున్నానండి. చూడండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ కర్రీలోకి వేయడానికి ముందుగానే ఆనియన్, పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. మళ్ళీ అదేవిధంగా టమాటాలు కూడా వేస్తాను కదా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. దాంట్లోకి ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకుందాం. నాకు క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా ఇష్టం అండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా క్యాలీఫ్లవర్ పకోడీ కూడా చేసుకోవచ్చండి. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం అల్లం అయితే వేసుకుంటున్నాను. అల్లం వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగానే హాట్ వాటర్లో ఉడికించిన క్యాలీఫ్లవర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవరు కట్ చేసేటప్పుడు బాగా చూసి కట్ చేయాలండి. ఎందుకంటే దీంట్లో కొన్ని చిన్న చిన్న పురుగులు అవి ఇవి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇవి మంచిగా ఉడికే వరకు మూత పెట్టేసుకుందామండి. చూడండి, క్యాలీఫ్లవర్ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను ఈ క్యాలీఫ్లవర్ ఉడికే వరకు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, అవైతే వేసేసుకుంటున్నాను. టమాటా వేసుకున్నాక మంచిగా కలుపుదాం ఒకసారి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే టమాటా తొందరగా మెత్తబడి మంచిగా కలిసిపోతుంది మొత్తము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం టమాటా, క్యాలీఫ్లవరు అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం టమాటా మంచిగా బాయిల్ అయిందా లేదా. ఇంకాస్త టైం పడుతుందండి. మరొకసారి మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం.
చూడండి టమాటా క్యాలీఫ్లవర్ అన్నీ అయితే బాగా ఉడికాయి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. సాల్ట్ అయితే టమాటాలు వేసినప్పుడే వేసాను కదా, ఇప్పుడైతే వేయట్లేను. ఇప్పుడు ఒకసారి కారం అంతా మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం. క్యాలీఫ్లవరు బాగా పెద్ద పెద్దగా ఉంటే పీసులు మా పిల్లలు తినరండి, అందుకే నేను ఇలా కొంచెం బాగా సన్నగా తరుక్కున్నాను. మీకు ఇలా నచ్చకపోతే మీరు కొంచెం పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మా పిల్లలకి మంచిగా తింటారు ఇలా సన్నగా ఉంటే వేరకుండా. అందుకే నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూడండి ఇలా అయితే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.